అందరు నమస్కారం. నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే కూలీ సినిమా ఎలా ఉంది, ఈ కూలీ సినిమా డైరెక్టర్ లోకి ఎలా తీశాడు, అలాగే అతను గత సినిమాలు ఎలా ఉన్నాయి, ఈ సినిమాని ఎలా తెరకెక్కించాడు అనేది ఈ వీడియోలో మనం కూలీ సంబంధించిన రివ్యూ డిస్కషన్ చేద్దాము. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందుగా ఈ సినిమాలో నటించిన యాక్టర్ల గురించి ముందుగా మాట్లాడుకోవాలి. వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా రివ్యూ సినిమా ఎలా ఉంది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది అనమాట. అయితే ఈ సినిమాలో నటించిన మెయిన్ యాక్టరు రజనీకాంత్ గారు, అలాగే మన కింగ్ నాగార్జున గారు, అలాగే అమీర్ ఖాన్ గారు, అలాగే ఉపేంద్ర గారు, అలాగే సత్యరాజు గారు, అలాగే మలయాళం యాక్టర్ సోబియన్ ఇదే పేరు సోబియన్, అతను వీళ్ళందరూ నటించిన సినిమా కూలీ. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అసలుకి ఇంతమంది యాక్టర్ని ఎందుకు పెట్టుకున్నాడు లోకి అని డౌట్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే ఈ సినిమాకి అంతమంది యాక్టర్స్ అవసరం లేదు. ఎగ్జాంపుల్కి అమీర్ ఖాన్ ఉన్నాడు, లాస్ట్లో ఎక్కడో క్లైమాక్స్లో వస్తాడు, కుక్కలో నక్కలు పట్టుకుని వస్తాడు. అసలుకి అమీర్ ఖాన్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, అసలు అతన్ని ఎందుకు పెట్టారో నాకు తెలియదు. అసలు పెట్టకుండా ఉంటేనే సినిమా చాలా బాగుండేది. దానివల్ల రజనీకాంత్ గారికి స్క్రీన్ మీద కొంత స్కోప్ ఉండేది, కనిపించే అవకాశం ఉండేది. కానీ అమీర్ ఖాన్ అతన్ని పెట్టడం వల్ల ఈ సినిమాకి మైనస్ తప్ప ప్లస్ లేదు. మరి అతను ఎందుకు పెట్టాకున్నారంటే మార్కెటింగ్ బాగుంటుందని ఉద్దేశంతోనే పెట్టుకున్నారేమో అని నాకైతే అనిపించింది. తర్వాత ఉపేంద్ర గారిని ఎందుకు పెట్టుకున్నారు అని డౌట్ కూడా నాకు కలిగింది. అయితే ఉపేంద్ర గారు కూడా అనవసరంగా పెట్టారు, అవసరం లేదు కదా అని నాకైతే అనిపించింది. అది కూడా ఒక అంటే ఆ క్యారెక్టర్ అనవసరం, అటు అమీర్ ఖాన్ క్యారెక్టర్ అనవసరం, అలాగా ఉపేంద్ర గారి క్యారెక్టర్ అనవసరం. అయితే ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది ముగ్గురు క్యారెక్టర్ల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అలాగే లోకిని అప్రిషియేట్ చేయాలి. ముందుగా రజనీకాంత్ గారు యాక్టింగ్ స్టైల్ ఎలా ఉంటుందో, అతని స్టైల్ ఎలా ఉంటుందో, అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, గత సినిమాలో ఎలా ఉండిందో, జైలర్ సినిమాలో కానీ ఆ సినిమాలో ఎలా ఉండిందో యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాలో కూడా సేమ్ అదే విధంగా, ఏమాత్రం జైలర్ సినిమాకి తక్కువ కాకుండా అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే గుర్తొచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి దాని గురించి చెప్తా. అదే బీజిఎం, అదే ఎలివేషన్లు అలాగే ఉండింది. ఈ సినిమాలో కొత్తగా ఏమన్నా చూపించారంటే ఫ్లాష్ బ్యాక్లో గడ్డ లేకుండా చూపిస్తారు, అదే కొత్తగా ఉంటుంది. దానికి మించి రజనీకాంత్ గారు కొత్తగా ఏమి కనిపించాలా. తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలో ఈ హీరో రజనీకాంత్ గారా లేకుంటే మలయాళం యాక్టర్ సోబియనా అనే డౌట్ నాకైతే కలిగింది. ఖచ్చితంగా మీకు కూడా అదే డౌట్ కలుగుతుంది. ఎందుకంటే ఈక్వల్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ పడింది సోబియన్కి, మంచి క్యారెక్టర్. మలయాళం యాక్టర్ ఎరగా తీశాడు అనుకో, చాలా అద్భుతంగా తీశాడు. ఒక్కొక్క టయాన హీరో ఇతనేమో రజనీకాంత్ గారు కాదేమో అనే డౌట్లు కూడా కలుగుతాయన్నమాట. చాలా బాగా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. మంచిగా ఈ సినిమా అతని క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే మన నాగార్జున గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, నిజంగా నాగార్జున గారు ఒక నెగిటివ్ షేడ్లో చూపించడం జరిగింది. గత సినిమాలతో హీరోతో గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో డిఫరెంట్ రోలు, డిఫరెంట్ యాక్టింగు, డిఫరెంట్ స్టైలు. అంటే మనం 90sలో చూస్తుంటాం, ఫుల్గా ఇప్పించుకొని ఫుల్గా ఎంటికలు ఉంటాయి కదా, ఆ గెటప్లో ఇంచుమించుగా మంచి గెటప్, మంచి ఫిజిక్స్, మంచి యాక్టింగు అంతా నాగార్జున గారిది అంతా బాగానే ఉంది. సరే బాగానే వెళ్తుంది అనుకునే టైంలో అతన్ని నాగార్జున గారిని ఇంకా కొంచెం వాడుకొని ఉంటే బాగుంటుందేమో అని అనుమానం అయితే నాకు కలిగింది. ఇంకా కొంచెం బాగా వాడుకొని ఉండొచ్చు నాగార్జున గారిని. ఎందుకంటే ఆ క్యారెక్టర్, ఆ స్కోప్ మంచి స్కోప్, మంచి క్యారెక్టర్, చాలా బాగుంది క్యారెక్టర్ నాగార్జున గారిది. దాన్ని ఇంకా బాగా అతన్ని పిండుకొని ఉంటే చాలా అద్భుతంగా ఉండేది అని నాకైతే అనిపించింది. మనం అనుకున్నంత స్థాయిలో లోకి నాగార్జున గారిని వాడుకోలేదు అనే చెప్పుకోవాలి. అయితే
ఇంకా శృతి హాసన్ గురించి లేకుంటే సాంగ్ గురించి మోనికా సాంగ్ గురించి అవన్నీ పక్కన పెడితే దాంట్లో ఒకటో రెండో సాంగ్స్ బాగున్నాయి. అయితే మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అనిరుద్ధ్ అబ్బా. అనిరుద్ధ్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా అతను ఈ మధ్యకాలంలో మంచి బీజియం, మంచి మంచి సాంగ్స్, అద్దరగొట్టే ఎలివేషన్ని అంటే తన మ్యూజిక్ ద్వారా తన బీజియం ద్వారా ఒక సీన్ని హైలైట్ చేస్తున్నాడు. కేవలం ఈ సినిమా ఇంత మాత్రానని వచ్చిందంటే కేవలం అది అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్, మ్యూజిక్ వల్ల ఈ సినిమా కొంతవరకు నిలబడింది. అయితే ఈ సినిమా హిట్టా లేక పట్టా, ఈ సినిమా ఎలా ఉంది అంటే నేనేమంటానంటే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. మరి అంత మనం ఊహించుకునే స్థాయిలో లేదు. లోకి కనకరాజు గత సినిమాలు ఎలా ఉన్నాయో ఇంచుమించు అదే టెంపర్లో అదే విధంగా ఈ సినిమా కూడా అలాగే ఉంది. పెద్దగా దీని మీద పెద్దగా మనం చర్చించి అంటే భారీ భారీ ఎలివేషన్ సీన్లు, గూస్ బంప్స్ వచ్చే సీన్లు అలాంటి ఏమి లేవు. కానీ పర్వాల లోకి గారి కెరియర్లో కొంచెం డౌన్ ఫాల్ సినిమా ఏదైనా ఉందంటే అది కూలీ సినిమా. అది జస్ట్ యావరేజ్. ఒకసారి అయితే సినిమాను చూడొచ్చు. అదేవిధంగా ఈ సినిమాలో మాత్రం నాగార్జున గారు మంచి క్యారెక్టర్, మంచిగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. శోభి క్యారెక్టర్ చాలా బాగుంది, అతను కూడా చాలా బాగా చేశారు. ఈ రెండు క్యారెక్టర్లు మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి. రజనీకాంత్ గారు గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేసినా స్టైల్గా ఉంటుంది, ఆయన కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఈ సినిమా ఇలా ఉంది. నేను స్టోరీ బయట పెట్టదలుచుకోలేదు. నేను ఎప్పుడు కూడా స్టోరీ బయట పెట్టను, కొంచెం కూడా ఇవ్వను. అసలుకి నేను క్యారెక్టర్ ఎలా ఉన్నాయని మాట్లాడతాను, యాక్టింగ్ పరంగా ఎలా ఉన్నాయని మాట్లాడతాను, ఇలాగే మాట్లాడతాను. జస్ట్ అలా వెళ్ళిపోయింది లోకి గారి ఈ స్టైల్ ఆఫ్ ఏదైతే ఉందో, స్మగ్లింగ్, బంగారం లేకుంటే డ్రగ్స్ ఇలాగైతే ఉన్నాయో అదే విధంగా ఇది కూడా అలాగే వెళ్ళిపోయింది. కొత్తగా ఈ సినిమాలో ఏమన్నా చూపించారంటే ఏం లేదు, అంతా మామూలుగానే ఉంది. ఏం లేదు, జస్ట్ యావరేజ్ సినిమా, అంతకు మించి ఏం లేదు. మరి మీరు ఒకవేళ సినిమా చూస్తే ఈ సినిమా ఎలా ఉందో అనేది ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.